నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది, చంద్రబాబు వెల్లడి. అమెరికా రాజకీయాల్లో కలకలం, కాల్పుల్లో ట్రంప్ సన్నిహితుడు దుర్మరణం. జనసేన ఎంపీకి బిగ్ షాక్, సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు అనుకూలంగా ఇండి కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంపై బుధవారం రాయబరేలీలో ఓ ఆంగ్ల ఛానల్ ప్రతినిధి ఆయన్ను ప్రశ్నించగా బీజేపీ దేశవ్యాప్తంగా ఓట్లు దొంగలిస్తోందని ఆయన బదులిచ్చారు. ఓట్ల దొంగ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు రావడంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్, శివసేన, డీఎంకే ఎంపీల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి 7 ఓట్లు ఎన్డీఏకి క్రాస్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి 4, ఉద్ధవ్ సేన నుంచి 3 రాధాకృష్ణన్ కు ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తమిళనాడు వాసి కావడంతో కొందరు డీఎంకే సభ్యులు కూడా ఆయనకు ఓటేసి ఉంటారని తెలుస్తోంది. అమెరికాలోని రాజకీయ వర్గాల్లో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ అభిమాని, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కన్జర్వేటివ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడు సీఈఓ చార్జ్ కిర్క్ అనూహ్యంగా తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు. అమెరికన్ కమ్బ్యాక్ టూర్ పేరిట ఉటాహ్ వ్యాలీ విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన జరిగింది. చురుకైన రాజకీయ కార్యకర్తగా అమెరికన్ యువతలో దేశభక్తిని రగిలించేందుకు విశేషంగా కృషి చేసిన చార్లీ అమెరికా రాజకీయాల్లో ఎదుగుతుండగానే కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం అనేక మందిని కలిచివేసింది. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ పేరును, ఫోటోను వినియోగించి ఓ కార్పొరేట్ సంస్థ నుంచి ఏకంగా 92 లక్షలు కాజేశారు. తెలంగాణలో టీ టైమ్ సంస్థకు చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ కొత్త ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోటో ఉండడంతో అది నిజంగానే ఎంపీ మెసేజ్ అని మేనేజర్ నమ్మాడు. కొత్త ఫోన్ నెంబర్ ఉపయోగిస్తున్నా అత్యవసరం కొంత మొత్తం పంపించు అంటూ పదే మెసేజ్లు పంపాడు. తన అధికారి అని నమ్మిన మేనేజరు ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా 11 సార్లు మొత్తం 92 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం కలగలిపి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విధ్వంసకారులకు చెక్ పెడుతూ రాష్ట్రం 2 అంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత పాలకుల అరాచకాలను ప్రస్తావిస్తూ ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లిందని, రప్పా బ్యాచ్ కు పులివెందులలోనే ప్రజలు బుద్ధి చెప్పారని, ఇకపై వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది, అందుకే 2 అంకెల వృద్ధి సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇక పెంచిన సంపదను పేదలకు పంచుతామని అన్నారు. 2025-26లో రాష్ట్రం 10.5% జీఎస్టీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువ. ఇది కూటమి ప్రభుత్వ సత్తా అని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాలనపై నిర్వహిస్తున్న తొలి సభ ఇది. నేటి సభకు కారణమైన స్త్రీశక్తికి, యువ కిశోరాలకు, ప్రతి తల్లికి, అన్నదాతకు వందనం. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనమని పేర్కొన్నారు. ఇక సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, తాత్కాలిక అవసరాలు తీర్చడం కాదని, సంక్షేమం అంటే పేదల జీవితాలను మార్చడమేనని చెప్పారు. పథకాలు పేదల జీవన ప్రమాణాలు పెంచేవని, అందుకే అన్ని వర్గాలతో మాట్లాడి 2024లో సూపర్ 6 హామీలు ఇచ్చామని తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్ల దుర్గాప్రసాద్ దంపతుల కుమార్తె తలసేమియాతో బాధపడుతున్న సంగతి స్థానిక ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ దృష్టికి రాగా ఆయన బాలిక పరిస్థితిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన ఎంపీ ప్రధానమంత్రి ఆఫీస్ అధికారులతో మాట్లాడి ఇక PMNRF నుంచి 3 లక్షల నిధులు విడుదల చేయించారు. అంతేకాకుండా తలసేమియా బాల సేవా యోజన కింద కోల్ ఇండియా వారి ద్వారా CSR కింద మరో 10 లక్షలు మంజూరుకు కృషి చేశారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. భారీ ఖర్చుతో కూడుకున్న తమ కుమార్తె వైద్యం కోసం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారని తెలిపారు. బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామ పెద్దలు కలవడం జరిగింది. విజయ్ కుమార్ గారిని, కూటమి నాయకులందరినీ, ఉమ్మటూరు గ్రామ పెద్దల కూటమి నాయకులందరినీ కలవడం జరిగింది. ఆపరేషన్ అవసరం పడద్ది, దానికి సంబంధించిన నిధులకు అవసరమైన ఆయనకి ఏలూరు ఎంపీ గారి వద్ద తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్ వేసి 15 లక్షలు ఖర్చు అవుద్దని హాస్పిటల్ ఎస్టిమేషన్ వేసిన పేపర్తో ఏలూరు ఎంపీ గారి దగ్గర తీసుకొచ్చారండి. ఆయన వెంటనే ఎంపీ గారు స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక ఎంపీ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 13 లక్షలు పిల్లల అకౌంట్న అది హాస్పిటల్ తరఫున ఖర్చు వైద్యం కోసం వేయడం జరిగింది. ఇది నిజంగా ఎంపీ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో నూతనంగా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకమని ఏలూరు జిల్లా ఉత్సవ కమిటీ N హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. గతంలో వినాయక ఉత్సవాలు జరపాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని, అటువంటి ఇబ్బంది లేకుండా ఒకే యాప్ ద్వారా ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం చాలా మంచి పరిణామమని, కొన్ని ప్రాంతాలలో తప్ప మరెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఉత్సవ కమిటీ తెలియజేసింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనంలో చనిపోయిన 11 మంది సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారా శేషు తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన అయ్యే వారికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. అటువంటిది ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా చిన్న పొరపాట్లు తప్ప ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా నిమజ్జనం చాలా సంతోషంగా చేసుకున్నారండి. కాకపోతే ఒక రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కూడా అంటే ఒక ఇద్దరు కూడా వెళ్తాండి. అటువంటిది 2 రోజులు 3 రోజులు కష్టపడి కమిటీ వారు వీళ్ళందరూ కూడా అక్కడ చెట్లు కొట్టించి ఏ గ్రామ ఆటంకం లేకుండా విజయవంతంగా నిమజ్జనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేసిన విమర్శలను నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గా ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పలువురు టీడీపీ కౌన్సిలర్లు ఖండించారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. మంత్రి పార్థసారథి మామిడి రైతుల కోసం 30 కోట్ల రూపాయలతో మామిడి మార్కెట్ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడాలని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు ఇవ్వకుండా, రైతులను అమ్మఒడి పథకం అమలు చేయకుండా మహిళలను కూడా మోసం చేసిందని అన్నారు. నూజివీడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పార్థసారథి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ అప్పారావు నూజివీడు నియోజకవర్గ ప్రజలు చేసింది ఏమీ లేదని, ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిలుపునివ్వడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పెద్దలు అన్న దుర్గాప్రసాద్ అన్న కానీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏదైతే ఈ యూరియా అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. ఆ యొక్క రాష్ట్రాల యొక్క పరిస్థితులు బట్టి, ఆ వెసులుబాటు బట్టి ఈ యూరియా అనేది ఇది స్థానిక రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది. నేను ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే, మనం పూర్తిగా గ్రహించాలి. ఈరోజు రైతు అనేవాడు బతికితే సామాన్య ప్రజానికం అనేది బతుకుతారు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్, అది ఎవరో కాదనరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే, ఈరోజు పూర్వం మన పెద్దలు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కర్రతో నడిచే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు 50-60 ఏళ్ల వయసులోనే ప్రతి ఒక్కడు ఈరోజు కర్ర మీద నడిచేటటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు పూర్వం కృత్రిమంగా ఈ యొక్క ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, తర్వాత వరి ఇలాంటి పంటలు కృత్రిమంగా పండేవి. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, మ్యాక్సిమము ఈ యొక్క యూరియాలు, అదేవిధంగా రసాయనాలు, అదేవిధంగా ఇలాంటి విపరీతంగా వేయటం వల్ల అయితే కృత్రిమంగా ఈ పండేవి. అయితే కొంచెం యూరియా కూడా ఇప్పుడు కొరత దృష్ట్యా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు
కొన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మటుకి యూరియా కొరత అయితే అంత బీభత్సంగా అయితే ఏమీ లేదు, కొంచెం ఉన్నమాట వాస్తవమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రతాప్ అప్పారావు గారు చేశారు. కాబట్టి ఒకటి మటుకి చెప్పేది మీరు పూర్తిగా క్లియర్ కట్గా ఒకటి చెప్పండి, గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యూరియా కొరత లేదా? ఈ విషయాన్ని మీరు పూర్తిగా గ్రహించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గడిచిన 16 నెలల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4000 కిలోమీటర్లు, ఈరోజు కూటమి ప్రభుత్వం 4000 కిలోమీటర్లో మారుమూల యూరియా కొరత ఎదుర్కొంటున్నారని చెప్పి తెలియజేశారు. ఇది సేద్యం టైం వచ్చినప్పుడు కొన్ని పెస్టిసైడ్స్లో కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సప్లై చేసే విధానంలో అక్కడక్కడ కొన్ని జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎటువంటి ఎమ్మంటనే ఉన్నా వాటిని తెలుసుకొని వెంటనే సప్లై విషయంలో అన్ని శాఖలు కూడా వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో యూరియా సప్లై మీద ఉంటుంది, దాన్ని కాదంటలేదు. ఆయా పంచాయతీల్లో సహకార వాటి ద్వారా వస్తూ ఉన్నాం. దానిలో ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బందులు ఉంటే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో దాని సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే యూరియా కొరత కాకుండా రైతులకి ఇచ్చేటటువంటి సబ్సిడీ విషయంలో ఆయన మాట్లాడారు ప్రతాపరావు. మరి గతంలో కూడా చాలా మనకి ఇటు మొక్కజొన్న కానీ అటు పామాయిల్ కానీ అలాగే మామిడి రైతుల విషయంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు రైతులు నష్టపోవడం జరిగింది. వాటి మీద అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆయా వెలుసుబాటును బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మనం ఇవ్వగలమో వాటిని ఇస్తూ వచ్చినాయి. అలానే గ్రాడ్యువల్గా అటు వరి రేట్లో కానీ ఇటు పామాయిల్ రేట్లో కానీ వీటిని కూడా ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ రైతులు పెట్టుకున్న విన్నపాలను బట్టి ఇప్పుడు పామాయిల్ రేటు కూడా పెరుగుకుంటూ వస్తూ ఉంది. అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలానే డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ రోజునే చెప్పాము, మేము వచ్చేటప్పుడే చెప్పాము, రాష్ట్ర నూజివీడు నియోజకవర్గం నూజివీడ్ టౌన్ ని డెవలప్ చేసేటటువంటి ఉద్దేశంతోనే మేము పార్టీలో రావటం జరిగిందని చెప్పాము. అలాగే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్లు నూజివీడ్ టౌన్ కి రిలీజ్ చేస్తే అవి మనం తీసుకురాలేని పరిస్థితి అయింది. మరి పూర్తి స్థాయిలో వర్కులు జరగకుండా అవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి మేము వచ్చిన తర్వాత నూజివీడ్ టౌన్ మీద గౌరవ అదేవిధంగా ఎరువులు విత్తనాలు వ్యవసాయ పరికరాలకి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వకుండా కాలక్షేపం చేశారు. అదేవిధంగా 2020-21 కరోనా సమయంలో అరటి గెలను కొనే నాదుడు లేక అరటి తోటలన్నీ కూడా ఆ గెలలో కోసి ఉచితంగా ఇవ్వటం, లేకపోతే పడేసి చాలంగా పడేసి దున్నేయటం జరిగింది. దాని గురించి అప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా నష్టపరిహారం ఎంత ఇచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. 14 నెలల కాలంలో సూపర్ 6 సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అదేవిధంగా గతంలో మీరు ధాన్యం సేకరణ జరిపిన సమయంలో కొన్ని నెలల పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో పామాయిల్ మొక్కలకి ఏవైతే 200 రూపాయలు 195 రూపాయలు లెక్కన పామాయిల్ మొక్కలకి తీసుకుని ఏ విధమైన సబ్సిడీ లేకుండా ముందు మీరు డబ్బులు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో మేము డబ్బు వేస్తామని చెప్పి ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో, గత ప్రభుత్వం మోసం చేసిందో అందరికీ తెలుసు. అప్పుడు పామాయిల్ మొక్కలు వేసుకున్న రైతులకు వాళ్ళ ఈ ప్రభుత్వంలో డబ్బులు వేస్తున్నారు. ఇది నిజం కాదా? అట్లాగే మీరు 15 సంవత్సరాలు నూజివీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు సాగర్ జలాలను నూజివీడు ప్రాంతానికి నాగార్జున సాగర్ జలాలను తీసుకొచ్చారు, ఎన్ని చెరువులు నింపారు,
కాలువల్లో ఎన్ని రోజులు నీళ్లు పారినాయి అనేది లెక్కేస్తే మొత్తం మీద 15 సంవత్సరాల్లో ఒక వారం రోజులు 10 రోజులు నీళ్లు వచ్చి ఉంటాయి. అదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా కానీ అట్లాగే ఇప్పుడు కానీ ఇవాళ కూడా గత 15 రోజుల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇంకొక 20 రోజుల పాటు నిరంతరంగా ఈ సాగర జలాలు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండల స్థాయి వ్యాసరచన పోటీలు తెలకపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో స్థానిక శాంతినికేతన్ పాఠశాలకు చెందిన మోకురాల శ్రీవాణి ప్రథమ బహుమతి పొందింది. 10వ తరగతి చదువుతున్న మోకురాల శ్రీవాణికి శాంతినికేతన్ ప్రిన్సిపల్ దీప సెబాస్టియన్, పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి మరియు పాఠశాల యాజమాన్యం సురేందర్రావు, ఇంద్రకుమార్ మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. There is a competition in the Monday level and I won first prize among the 40 people. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత ఏడాదిన్నర కాలంలో 3 మేఘ సర్జికల్ క్యాంపులు దాదాపు 1464 మందికి సర్జరీలను క్యాంపుల్లో విజయవంతంగా నిర్వహించారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు, పిసిసి ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా ఆపరేషన్లు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంను వైద్యపరంగా ప్రథమ స్థానంలో నిలబడే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు 1464 సర్జరీలో రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో రూరల్ సెటప్ లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మెగా సర్జికల్ క్యాంపు జరగలే. దీనికి అంత కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు, అదే విధంగా శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు మన దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ ఎంపీ అయినటువంటి నాగర్ జిల్లా డాక్టర్ మల్లురవి గారు, వీరందరి సహాయ సహకారాలతోటి ఈ క్యాంపును బ్రహ్మాండంగా సక్సెస్ చేసింది. అందరికన్నా ముందు మా డాక్టర్స్ కమ్యూనిటీ, నా కొలీగ్స్ అందరు కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరూ సహకరించారు. ఒక డాక్టర్సే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ లైక్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, ఆయాలు కానీ, అదేవిధంగా టెక్నికల్ పీపుల్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి సహకరించినందుకు మరొకసారి నా తరఫున, ప్రభుత్వం తరఫున వారందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం నల్లమల్ల ప్రాంతం చాలా మంది సోషియో ఎకనామికల్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ క్యాంపును చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు. సరే ఏది ఏమున్నా 1-2 చిన్న చిన్న కాంప్లికేషన్ తప్ప ఎక్కడ కూడా మేజర్ కాంప్లికేషన్స్ ఎక్కడ జరగలేదు. వెంట్ ఆన్ వెల్, వీఆర్ వెరీ హ్యాపీ. రాబోయే కాలంలో కూడా మా డాక్టర్స్ కొలీగ్స్ తోటి మరి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఫ్యూచర్ లో కూడా పెడదామని ఆలోచన. ప్రకాశం జిల్లా ఖమ్మం స్థానిక బోర్డు స్కూల్ భవితా కేంద్రంలో బుధవారం ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు దివ్యాంగ విద్యార్థులకు సిపి చైర్లు, వీల్ చైర్లు తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ చిన్నారుల జీవన శైలిపై తల్లిదండ్రులతో చర్చించారు. దివ్యాంగ చిన్నారులతో వ్యవహరించే తీరును వివరించారు. ధైర్యం, దిద్దుబాటు చర్యల్లో వారిలో దీర్ఘకాలిక మార్పులను సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ సంధ్య చిన్నారులకు శారీరక చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు నూర్జహాన్, హెచ్ఎం బి వెంకటేశ్వర్లు, ఇక ఐఈఆర్పీలు అరుణ్ కుమార్, ఈశ్వరి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు స్థానిక మైదుకూరు రోడ్డులో ఉన్న డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు దివ్యాంగుల పోరాట సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబ్లేస్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా గొప్ప సేవ అన్నారు. ఈ శిబిరంలో దివ్యాంగులు అందరూ పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు డాక్టర్ డి ఇంద్రనీలమణి మరియు డాక్టర్ డి భరణి, శ్రీహంసిని డాక్టర్లతో దివ్యాంగులకు ఎముకల సాంద్రత, షుగర్ మరియు బీపీ వైద్య పరీక్షలు చేయడంతో పాటు కాల్షియం మాత్రలు ఉచితంగా ఇస్తామని అన్నారు. ఈ మధ్య మన అనాథలు కూడా చేసిన్నాము. 12వ తేదీ శుక్రవారం, మనకి ఈ సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా బీపీ, షుగర్, ఎముకల సాంద్రత పరీక్షలు వికలాంగులకు ఏర్పాటు చేయడం జరిగింది.
అందరూ తప్పకుండా ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. నా పేరు ఇండ్ల ఓబులేష్. హాస్పిటల్ నందు దివ్యాంగులందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది మన డాక్టర్ శ్రీను సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో ముఖ్యంగా దివ్యాంగులకు ఎముకల సాంద్రత పరీక్షలు, షుగరు మరియు బీపీ మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. ఈ యొక్క సదవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ రావాల్సినటువంటి అడ్రస్సు మన మైదుకూరు రోడ్డులోనే పోలేరమ్మ. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో కష్టాల్లో తోడుగా నిలిచారు. ఆస్పరి మండలంలో చిగలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. 6 మంది విద్యార్థులు కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ 6 మంది చిన్నారులు చనిపోవడం దురదృష్టకరమని వారన్నారు. ఆ రోజు పోస్ట్ మార్టం లేకుండా చేసిన, ఎందుకంటే మనం హుటాహుటిన స్పాట్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. లేదంటే ఎక్కడో ఉంటే ఎవరు మాటిండు, మనం ఏదైనా మన కాన్షియస్ ఏది జరిగినా కానీ ఖచ్చితంగా నేను స్పందిస్తా. అదే అక్కడ హరికేర్లో కానీ ఇట్లే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ కానీ మన వాళ్ళని వైసీపీ నాయకుని నదికి చంపితే స్పాట్లో పోయినా. అసలు ఆ అరికేరు గ్రామానికి నీళ్ళు నేను పోయిన ఊర్లో పోయినా, నాకు ఫోన్ చేస్తుంటే వెనక్కి పోయినాను. నన్ను చూసిన అరికేరు గ్రామాలు చాలా మంది వచ్చినారు. ఏమో జరిగినట్టు వాళ్ళు ఆ గ్రామానికే తెలియదు, అక్కడ అడవిలో నరికేసినారు. అలాంటివి ఏదున్నా నేను మన కాన్షియస్ ఏదో చిన్న విషయం జరిగినా ఖచ్చితంగా నేను, ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను కాబట్టి ఎక్కడ పోయేది లేదు, మనం లోకల్లోనే ఉంటాను. ఇమీడియట్లీ స్పాట్లో స్పందించి మన వాళ్ళు ఏదైనా మనకి జరిగినా ఇమీడియట్లీ వచ్చి స్పందిస్తాను. అదేవిధంగా ఆ రోజు కానీ పిల్లలు అంటే నాకు అసలు ప్రతి ఇంటికి పోయినా నేను పిల్లలు చేయము ఎవరంతా ఒకటే మకమే ఉంటారు. నాకు చూసి అసలు కళ్ళు నీళ్ళు రావట్లేదు. పిల్లలు చూస్తుంటే చాలా నాకే బాధ వేసింది. వాళ్ళ తల్లిదండ్రులకి నాకంత బాధ అయిపోయింది. మనం చాలా దురదృష్టకరం. ఆ రోజు మనకి చాలా అసలు ఎప్పుడు మన కాన్షియస్ అంతా ఎప్పుడు ఇట్లా జరిగి విషాదం జరిగింది. ఎందుకో పిల్లలు ఎవరు చెప్పిందో కాదు, పిల్లలే స్కూల్ పోయి వచ్చి బ్యాగులు పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయంటే మనకి అదే అందులో వచ్చి చిగిలిగ్గాన్ సమాజ్ దాదాపుగా కిలోమీటర్ ఎక్కువ ఉంది. అది బిలియర్ 1.5 కిలోమీటర్లు ఎందుకు పోయినారు పిల్లలు, ఎందుకు బుత్తి ఎందుకు వెళ్ళిపోయింది పిల్లలుగా. చాలా భవిష్యత్తులో పిల్లలుగా చాలా, ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడు నేనుగానే పుడితేనే ఎమ్మెల్యే కాలేము, భవిష్యత్తు ఎట్లుంటుందో పిల్లలు భవిష్యత్తు కానీ ఎట్లుంటుందో అలాంటి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేటి పిల్లలే కాబోయే పౌరులు అనే విధంగా ఉన్నారు కాబట్టి పిల్లలు కానీ భవిష్యత్తు చాలా ఉండేది. అలాంటిది మనకి మన చిగిలి గ్రామానికే కాదు మన యావత్ ఆంధ్ర రాష్ట్రమే చూసింది, ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇంత జరిగింది, ఇంత విషాదం అనేది విధంగా ఆ రోజు జరిగింది కాబట్టి చాలా బాధాకరము. అందుకోసమే నేను మనము పార్టీ హైకమాండ్ గాని అడిగినాం. మనము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది, చంద్రబాబు వెల్లడి. అమెరికా రాజకీయాల్లో కలకలం, కాల్పుల్లో ట్రంప్ సన్నిహితుడు దుర్మరణం. జనసేన ఎంపీకి బిగ్ షాక్, సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.